శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆశా నిగ్రహం అన్నటువంటి ఫలమును పొందుకున్నవారు ధన్యుడు. పతనమైనటువంటి మానవుని యొక్క ఆశలు దురాశలుగాను శరీరాశలుగాను మారిపోయాయి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశ, కోరిక మనమందరము ఆయన బిడ్డలుగా బ్రతికి ఆనందము సంతోషంగా నిరంతరం ఆయనతో ఉండాలన్నటువంటిది ఆయన కోరిక. కానీ మానవుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబములకు లోనై దేవునికి దూరంగా పారిపోయాడు. ఒక మాట జ్ఞాపకం చేయనా? ఆదికాండం 3వ అధ్యాయంలో అంటుంది, హవ్వగారు ఆ పండును చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైనదని ఉండుట చూచి ఆశించి కోసి తినింది. తాను తినడమే గాక తన భర్తకు కూడా తినిపించి. ప్రియులారా, అప్పటి నుండి పాపమునకు లోనైనటువంటి మానవుడు పాపపు యొక్క ఆశలను అదుపులో పెట్టుకోలేక తన జీవితాన్ని అష్టకష్టాలు పడ్డాడు. మానవుడు తాను చేసేది తప్పని తెలిసి కూడా దానిని చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. మానవుని హృదయం పాపపు యొక్క ఆశలతో నిండిపోయి హృదయంలోని తలంపులన్నీ కూడా ఊహంతయు చెడిపోయి ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. మానవుని ఈ అధోగతిని చూసి దేవుడు మనవలే రక్తమాంసములో పాలభాగస్థుడై ఈ దురుద్దేశములను కూడా దేవుడు జయించాడు. ప్రియులారా, అవును, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసంతో ప్రార్థించిన తర్వాత సాతాను తన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. శరీరాశలను ఆకలి బాధలను జయించినటువంటి యేసుక్రీస్తు వారు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనుష్యునిగా జీవించగలుగుతుందని చెప్పాడు. ఆ జీవపు యొక్క మాట ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరావరణంలో. నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీవు నేను ఆశా నిగ్రహం కలిగి జీవించాలంటే దేవుని మందిరంలో సాక్షిగా ఉండాలి, తప్పించుకోవద్దు. ఈ మాసం యొక్క మొదటి వారంలో దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరమును రక్తమును అన్నపానములు చేయబోచున్న మనము దేవుని యొక్క విలువైన జీవితాల్లో అనుభవించి అనుసరించి వాటి ద్వారా ఉత్తమమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.